అనే పాటను పాడుకుందాం. పొగాడిన చాలు నా గుండె గుడిలో ప్రేమతో నీ పరిపూర్ణత నా భాగ్యము ఏమని వివరితోను నేనెందుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళిక. ప్రధాన కార్యం పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రధానమైన స్థానమే చోటు చేసుకుంది. ప్రధానము చేయుట అనగా వివాహానికి ముందుగా ఒకింటి వారు
వారు చేసుకోబోయే అతడు నా యందు ఆశాబద్ధుడు. అతడు నా యందు ఆశాబద్ధుడు. ఈ అద్భుతమైన వాక్య భాగంలో పెళ్లి కుమార్తె ఒక మంచి మాట, సుకన్య కూడా సరిగ్గా అదే మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే, నేను అనిల్ కుమారునకు సొంతం. చూడండి, ఆ ఇంటి వారు ఈ ఇంటి వారు కొన్ని వస్తువులు తెచ్చుకుంటారు, వస్త్రాలు, పూలు, జనరల్గా ఫలాలు, ఏదో వస్తువులు తీసుకొచ్చి అబ్బాయి ఇంటికి ఇచ్చి అమ్మాయి ఇంటికి ఇచ్చి సొంతం అని చేసుకుంటారు. యేసుక్రీస్తు కూడా మనలను సొంతం చేసుకోవాలని ఏదో వస్తువులు, ఏదో వస్తు రూపకం ఇవ్వక, ఇంతకుముందు తన స్నేహితులు, ఇంతకుముందు తన మాటలు, ఆలోచనలు, ఇప్పుడు అది కంటిన్యూ కాకూడదు. ఒకప్పుడు అది, ఇప్పుడు ఎంగేజ్ అయిన తర్వాత పూర్తిగా అనిల్ కుమార్కి సొంతం అయిపోవాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన ఉండకూడదు. సరిగ్గా అలాగే క్రైస్తవ ప్రపంచం దేవుని బిడ్డలను నా ప్రభు సొంతం చేసుకున్నాడు, ప్రధానం చేసుకున్నాడు. ఇప్పుడు మనము ఏ కాన్సెప్ట్లో బ్రతకాలంటే, నా ప్రభు నన్ను కొనుక్కున్నాడు, నేను నా ప్రభుకు మాత్రమే సొంతం. మొదటి వివాహం చేసిన సందర్భం మనకు తెలుసు. నరునిలోని దేవుడు ఉన్నప్పుడు దేవుని మనసులో ఏ ఆలోచన ఉండింది? నేను అనుకుంటా ఇది అద్భుతమైన మాటలు. లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోవు. యెహోవా శరణం నీవయ్యా, మలినము నాగతం, పగిలెను జీవితం, చేసుకో నీ వశం, వినవా శుద్ధి విశ్వసించిన చో పాప శుద్ధి, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున ఆనందితులసిన వారికి శక్తి, ప్రాణము లేని వారికి ప్రాణం, అలసి ఫలము నీ కృపయే చాలు, అనుక్షణము ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశ్చర్యమే అవి నా ఊహక వింత, జయమే జయమే. ప్రభువా, ఈ సాయంకాల సమయం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఇటు విధంగా ప్రభువా, ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని అయ్యా నువ్వు సిద్ధపాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యము ద్వారాను తండ్రి మీరు బయలుపరిచిన నీ మాటలను ప్రభువా అయ్యా అనేక హృదయాల్లో ప్రభా ఫలభరితంగా ఫలించుటకు నీ కృప చూపమని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. కొన్ని దినముల నుండి ప్రభువా ఈ రెండు కుటుంబాలు ప్రార్థన చేసిన రీతిగా ప్రభువా అయ్యా ఈ కుటుంబాల ద్వారా ప్రభా ఇంకా నూతన కుటుంబాన్ని ఏర్పరచబోతున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై
వందనాలు చెల్లిస్తున్నాం. దేని కాలం ముందు చక్రం నువ్వు సమస్తం చేస్తున్నామని ప్రసంగి 3:11 మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తగిన సమయంలో మా తండ్రి నీ ప్రియబిడ్డ మా ప్రభా సుఖమైన మా తండ్రి జ్ఞాపకం చేసుకుని దాని కొరకు నీ వాక్యంలో పరిశుద్ధుల సావాసంలో నమ్మకం మధ్య జరిగిన ప్రధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ వచ్చినాక వందనాలు. మరి భోజనం సిద్ధం చేసిన తర్వాత మీరందరూ భోజనం చేసి వెళ్ళారని సతతం నిలవాలని ఒంటరి బ్రతుకులు మరవాలని జంటగా సతతం నిలవాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది. లోకవాంఛలు విడవాలని ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దేవునికి స్తోత్రం. బంధువు వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దేవుని ప్రేమను బట్టి దేవుని జరిగిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి అబ్బాయి తరపున అమ్మాయి తరపున తీసుకొచ్చిన జ్యోతులుగా ఇలా వెలగాలని దేవుని దయలో ఎదగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని జ్యోతులుగా ఇలా వెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమ